హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, రైతు భరోసా పథకానికి సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేయకుండా ముందు ఈ వీడియోలో మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుయబుల్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి. సో దట్ వేరే రైతులకు కూడా ఈ రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్స్ అనేటివి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా అప్డేట్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే రైతు భరోసా పథకం కింద అర్హులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది. అయితే త్వరలోనే రైతు సంఘాలు అలాగే ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించి శాసనసభలో చర్చించి విధి విధానాలను రూపొందిస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే స్పష్టం చేశారు. ఖమ్మంలో శుక్రవారం జరిగిన జడ్పీ సమావేశంలో రైతు భరోసా పథకంపై పలువురు సభ్యులు లేవనెత్తిన సందేహాలను మంత్రి నివృత్తి చేశారు. అయితే గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించింది. అందులో పంటలు సాగు చేయని వారికి కూడా డబ్బు ఇవ్వడంతో ఈ పథకం దుర్వినియోగం అయిందనే భావన ప్రజల్లో ఏర్పడిందని మంత్రి చెప్పడం జరిగింది. అందుకే సాగు చేసే వారికే పెట్టుబడి సాయం అందించాలని మా ప్రభుత్వం యోచిస్తోందన్నట్లు మంత్రి గారు తెలపడం జరిగింది. అలాగే రైతు భరోసా పథకం అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే పంటల బీమా పథకం సైతం అర్హులకే వర్తించేలా రూపకల్పన చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మంత్రి గారు చెప్పినట్టు చూసినట్లయితే ఏ భూమి అయితే సాగు చేస్తున్నారో దానికి మాత్రమే రైతు భరోసా పథకం కింద డబ్బులనైతే ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఎవరైతే అనర్హులు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారో వాళ్ళనైతే తొలగించడం జరుగుతుంది. అలాగే మనకు 5 ఎకరాల వరకు 10 ఎకరాల వరకు అంటే ఎన్ని ఎకరాల వరకు భూమి ఉంటే ఈ రైతు భరోసా పథకం వర్తిస్తుంది, దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే ఏం చెప్పలేదన్నమాట. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకు త్వరలోనే రాబోతున్నాయి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ మిస్ అవ్వద్దంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.